అది జనరల్ గా సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే కెరియర్ వైజ్, సో ఇలాంటివి దీంట్లో ఓరల్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ రిటర్న్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏదో చిన్న చిన్న బిట్స్ ఎంసీబీ లాగా ఎంసీక్యూస్ లాగా ఇస్తారు. సో అలాంటిది చిన్నపిల్లలు అటెంప్ట్ చేసినా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నవి యాక్చువల్ గా 9 ఉన్నాయి హార్వర్డ్ గార్డ్నర్ చేసింది. దీంట్లో 8 అన్నది చాలా ముఖ్యం. 8 ఇంటెలిజెన్స్ లైక్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ కానివ్వండి, మ్యాథమెటిక్, లాజికల్ అప్లై చేసేవాళ్ళు. సో ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏంటంటే పిల్లల్లో ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. సో మెయిన్ గా చెప్పాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు లతా మంగేష్కర్ గారు బాగా పాడతారు, రైట్? సో ఆవిడ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది, ఆవిడ కంఠం చాలా బాగుంటుంది. సచిన్ టెండూల్కర్ కెనెస్థెటిక్ అంటాం, ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ బాగా ఆడతారు. సో ఇప్పుడు వీళ్ళు ఇంటెలిజెంట్ కాదు అంటే నమ్ముతారా? లేదు. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. పిల్లల్లో కూడా అంతే.